కార్తీక పురాణము అధ్యాయం 22 పారాయణం తాడూరి కపిల. పురంజయుడు తీర్థయాత్రలు చేయుట, వైకుంఠానికి చేరుకొనుట. జనక మహారాజు అగస్త్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాడు. విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవోపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు. విష్ణు భక్తితో కూడినందువలన సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు. శ్రీహరిని ఏ ఏ కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించేవాడు. ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలలో భక్తవరదుడైన హరి ఏ ఏ రూపాలలో వెలసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు. సదాచారులలోనూ సత్పురుషులలోనూ పేరెన్నికగన్నవాడై ప్రముఖుడై విరాజిల్లుతున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితపించేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు. ఒక రోజున ఆకాశవాణి, రాజా పురంజయ, కావేరీ నదీ తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడనే పేరుతో విలసిల్లుతున్నాడు. భక్తజనుల మనసులోని కోరికలను తీర్చి భక్తకోటిని తరింపజేస్తున్నాడు. భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు. నీ జన్మ చరితార్థమవుతుంది. నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది. ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు. రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు. ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యావందనాదులను చేస్తూ అచ్చటి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నది తీరానికి చేరుకున్నాడు. స్నాన దాన జప తప హోమ ఆరాధనలన్నింటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాసం విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు. పురంజయుడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ, శ్రీహరి లక్ష్మీవల్లభ, ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు. నిరంతరం హరినామస్మరణను చేస్తూ కాలం గడుపుతున్నాడు. వయస్సు పెరిగి వార్ధక్యం మీద పడింది. భక్తి భావన కూడా పెరిగింది. కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదుల మమకారాన్ని తుంచుకున్నాడు. సమస్తము శ్రీహరే అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగాన్ని చేరుకున్నాడు. ప్రతి నిత్యము పూజాధికాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు. ఇంతటితో 22వ రోజవ పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.